వేలాది రూపాయల బ్యాంకు రుణాన్ని మాఫీ చేపిస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును బాగు చేస్తుంది. మీ ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలలో రైతుల కళ్ళల్లో వెలుగులు నింపే బాధ్యత, సంతోషాన్ని తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. రాష్ట్ర రైతాంగం అంతా ఏకోన్ముఖమై కాంగ్రెస్ అండగా నిలబడండి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ద్వారా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏదైతే చేస్తామన్నామో 12 నెలల ప్రభుత్వం వస్తుంది, వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ అండగా ఉండండి అని కోరుకుంటున్నాం. ఇవాళ కేసీఆర్ గురించి జరసేపు మాట్లాడు. జగదేవ్పూర్ రైతు చచ్చిపోయింది. నాగర్ కర్నూల సర్పంచ్ ఆత్మహత్య చేసుకొని పోయింది. ఇవాళ వరంగల్ 22,500 ఎకరాల రైతుల భూములు గుంజుకుంటామంటే మొత్తం వేలాది మంది వచ్చి రోడ్ల మీద ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. సిరిసిల్లలో మూకుమ్మడి రాజీనామాలు చేసి, ఆ మధ్య నల్గొండ జిల్లాలో దళితుల ఆడపిల్లల్ని ఎత్తుకపోయి టీఆర్ఎస్ వాళ్ళు రేపు చేసింది. మోయినాబాద్ లో రేపు చేసి మర్డర్ చేసింది. హైదరాబాద్ లో 6 సంవత్సరాల లంబాడి ఆడబిడ్డను గంజాయి మత్తులో రేపు చేసి మర్డర్ చేసింది. హైదరాబాద్ లో మూసీల నీళ్లు వచ్చి కాలనీలలో మొత్తం నిండిపోయి మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల అచ్చంపేట అడవుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ ఇంద్రవెల్లి వరకు తెలంగాణ సమాజం అంతా దుఃఖంలో బాధలో మునిగి తేలుతుంటే వాళ్ళు వేసిన ఓట్లతోని కేసీఆర్ ముఖ్యమంత్రి అండి, కేటీఆర్ మంత్రి అయింది. మన దగ్గరికి మనం చూడడానికి రాలే, మనకు 10 పైసలు సాయం చేయడానికి రాలే. వీడేమో ఢిల్లీ పోయి పంజాబ్ హర్యానాలో చచ్చిపోయిన కల్లా 3 లక్షలు ఇస్తాడంట. వాడు పోయి లండన్ లో 1,100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుంటారంట. ఈ నాయలు మనం ఓట్లేస్తే మనం గెలిపిస్తే మా అమ్మలక్కలందరూ కళ్ళ కారం కొట్టి చీపు ఉర్కాటలు తీసుకొని కొట్టాల్సిందే తప్ప పోయినోడు పోయినట్టే పోవాలి, మళ్ళీ రానిచ్చేది లేదు. మిత్రులారా, చదువుకున్న యువకులారా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన నిరుద్యోగులారా, మీ యూనివర్సిటీలో కూడా పిల్లలు చచ్చిపోయి మురళీ ముదిరాజ్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్ యాదవ్ సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది పిల్లలు. ఖమ్మంలో అయితే తల్లిదండ్రులు కూలిపోయి సంపాదించి చదివిస్తే పీజీ చదివి ఎస్ఐ నౌకరికి ప్రిపేర్ అయితే నోటిఫికేషన్లు రాక రైలు వస్తుంటే రైలుకి ఎదురెళ్లి రైలు కింద పడి చచ్చిపోతే మొండ ఢిల్లీలో పోయి రాజకీయం అంటుండు, వాడేమో లండన్ లో పోయి పెట్టుబడులు పెడతా అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మన దగ్గరికి రానోడు, మనల్ని చూడనోడు, మన కష్టాలలో మనకు అండగా ఉండనోడు, మన సావులు చస్తున్నా కనీసం ఒక కన్నీటి చుక్క మన కోసం కారునోడు మనకు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీడి కావాలా మన ఓట్లు తప్ప మన ప్రాణాలు కాదు. మనం చచ్చినా సరే వాడు గద్దె మీద ఉండాలి, వాడు గద్దెలాక మనల్ని పులుసుక తినాలి అన్న ఆలోచనలు ఉన్నాడు తప్ప మనకు మేలు చేయడానికి కాదు. కాబట్టి మిత్రులారా, టిఆర్ఎస్ నుంచి రాష్ట్రానికి విముక్తి జరగాలి. నేను ఇంకో మాట కూడా ప్రాంతానికి చెప్తున్నా. 69 జీవో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను తెచ్చినో మన ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో కొడంగల్ నియోజకవర్గానికి టెండర్ పిలిచి నారాయణపేటకు కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎంబడే పనులు చేపట్టి మన ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తెచ్చింది నేనే, పూర్తి చేసేది కూడా నేనే. కాబట్టి ఈ ప్రాంతం గ్రామానికి వెళ్లి మా యువకులందరినీ గ్రామాలకు తరలాల్సిందిగా, రైతులను కలవాల్సిందిగా, రచ్చబండ పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తక్కువ సమయంలో అత్యధికంగా చేసి మా అమ్మలక్కలందరినీ కూడా కలిసేటందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.